నటి పూనం కౌర్ గుంటూరు కారం చిత్రం పైన సంచలనమైనటువంటి ట్వీట్ చేశారు. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి గుంటూరు కారం చిత్రం కాపీ అని కీర్తి కిరీటాలు అనేటువంటి ఒక నావెల్ని ఇప్పుడు గుంటూరు కారం చిత్రంగా రూపొందించబోతున్నారు త్రివిక్రమ్ అంటూ కూడా ఆవిడ సంచలనమైనటువంటి ట్వీట్ చేశారు. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు హాయ్ అండి. నమస్తే అండి. విజ్ఞాన్ గారు, మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమే గుంటూరు కారం. ఈ గుంటూరు కారం చిత్రం కాపీ అంటూ కూడా నటి పూనం కౌర్ సంచలనంగా ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. ఏంటి ఈ ట్వీట్కి కారణం ఏంటి? ఆవిడ ఉద్దేశం ఏంటి? ఆవిడికి త్రివిక్రమ్ గారికి కొన్ని వివాదాలు ఉన్నాయంటూ కూడా గతంలో కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆ వివాదాల దృష్ట్యా పూనం కౌర్ ఇప్పుడు త్రివిక్రమ్ గారిని టార్గెట్ చేస్తూ ఈ పోస్ట్ చేశారా అంటే ఏం చేస్తారు? పూనం కౌర్కి అండ్ ఆవిడ ఎప్పుడు ఎక్కిరించే గురూజీకి గొడవలు ఉన్న మాట వాస్తవం. అండ్ పూనం కౌర్ షీఈ్ అ వెరీ వెల్ మెచ్యూర్డ్ లేడీ. తను అనే దాంట్లో అసలు నాకు ఎప్పుడు తప్పు అనిపించలే, అన్నీ కరెక్ట్గా, ఆల్మోస్ట్ తను చెప్పేవన్నీ నాకైతే కరెక్ట్గానే అనిపిస్తాయి. తన లోపల ఉన్న ఫీలింగ్స్ కూడా చాలా హ్యాపీగా పెట్టేస్తుంది బయట. ఆమె విమర్శ కూడా నాకు ఎప్పుడు విమర్శలాగా అనిపించదు, భలే వేసిందే సెటర్ అనే అనిపిస్తుంది. ఎద్దనపూడి గారి నావెల్స్లో ఒక నావెల్ అయినటువంటి కీర్తి కిరీటి అనేటువంటి నావెల్ని ఆధారంగా చేసుకొని ఈ గుంటూరు కార చిత్రం తెరకెక్కబోతుంది అంటూ కూడా ఆవిడ ట్వీట్ చేశారు. ఏంటి నిజంగానది? దీంట్లో ఈ ట్వీట్లో నాకు ఎందుకో ఆమె ప్రవర్తన నచ్చల. యాక్చువల్ నాకు చాలా ఇష్టం పూనం. ఎప్పుడు ఏం మాట్లాడినా చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతుంది. ఆమె ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడినా పర్ఫెక్ట్గా టార్గెట్ చేస్తే పర్ఫెక్ట్గా అంటుంది. ఇక్కడ యాక్చువల్గా ఇదేంటంటే గుంటూరు కారం సినిమా పలానా ఎద్దనపూడి సులోచన రాణి గారి నవల ఆధారంగా వచ్చినటువంటి కీర్తి కిరీటాలను బేస్ చేసుకొని సినిమా వస్తుంది అని ఒక ప్రముఖ మీడియా వాళ్ళు పోస్ట్ చేస్తే దాన్ని ఈవిడ షేర్ చేసి కొంచెం ఒక వెక్కిరించింది. నాకు తప్పేం అనిపించదు. నవల ఆధారంగా సినిమాలు రాకూడదా? అదే కదా, ఎందుకు రాదు? చాలా చిత్రాలు కూడా పోలేడు. ఏంటి అసలు చాలా సినిమాలకు మూలం బోల్డ్ అని నవళ్ళు. ఇంకా అదే ఎద్దనపూడి సులోచన రాణి గారి నవల ఆధారంగా తీసుకుంటే మన మంజుల నాయుడు మొగల్ రేకులు చక్రవాకం ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినవి, ఋతురాగాల దగ్గర నుంచి. మూల కథ ఎద్దనపూడి సులోచన రాణి అని ఉంటుంది. తర్వాత వీళ్ళు దాన్ని కొనసాగింపు చేసుకుంటూ వస్తూ ఉంటారు సీరియల్ కాబట్టి. కొంచెం సినిమా కూడా అంతే, ఏదో ఒక చిన్న పాయింట్ బేస్ చేసుకుని దాన్ని పాత సినిమాలని స్ఫూర్తి తీసుకొని కూడా కొత్త సినిమాలు తీసుకోవచ్చు. అంటే నావెల్ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం కాబట్టి ఇప్పుడు గుంటూరు కారం కాపీ అనేటువంటి ముద్రను ఎదుర్కోబోతుందా? చిచ్చి, ఇటువంటి వారి ఉండదు. దేని ఎంటర్టైన్మెంట్ దాని. ఇంకా చెప్పనా, మొన్న మనం సప్త సముద్రాలు దాటి అనే సినిమా చూసాం, సైడ్ ఏ సైడ్ బి. ఏది మన చార్లీ 777 హీరో, సప్త సముద్రాలు దాటి అని. అది మన తెలుగులో ఒక అట్టర్ ఫ్లాప్ సినిమాకి డిట్టో రీమేక్. అది షాక్, రవితేజ గారి షాక్, రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో, హరీష్ శంకర్ డైరెక్షన్, జ్యోతిక. షాక్ సినిమాని యాజ్ ఇట్ ఈజ్గా దించేసాడు. సప్త సముద్రాలు దాటి ఈ సినిమా హిట్ అయింది మళ్ళీ. అప్పుడు మన షాక్ని ఎవరు చూడాల. అదొక వింత. కొన్నిసార్లు ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే కాంతారా, ద సూపర్ హిట్ సినిమా కాంతారా, పింగారా అనే అదే తులు లాంగ్వేజ్ చెందినటువంటి సినిమా. అఫ్కోర్స్ దానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇంకా వాళ్ళు ఒరిజినల్గా వాళ్ళ రైట్స్ కోసం పోరాడారు, వాళ్ళ సమస్యలను అందులో ప్రొజెక్ట్ చేసి పెట్టారు. అఫ్కోర్స్ ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది, బాగానే ఉంది. కానీ ఎవరికి తెలియదు తులు లాంగ్వేజ్ సినిమాని. వీళ్ళు కాంతారాతో పెద్ద హిట్, చాలా పెద్ద హిట్. అఫ్కోర్స్ కాంతారాలో వాళ్ళకి జరిగిన ప్లస్ ఏంటంటే వాళ్ళ సమస్యలు పింగార ఎప్పుడైతే బయట పెట్టిందో అప్పుడు గుర్తించలేదు, కానీ కాంతారా ద్వారా మళ్ళీ గుర్తించి వాళ్ళందరికీ 2000 పెన్షన్ ఇచ్చింది ప్రభుత్వం. మంచిగా జరిగింది, తప్పేం లేదు. యాజ్ ఇట్ ఈస్ డిట్టో కాపీస్ చాలా ఉంటాయి. ఇంకా అదే కాంతారాలో ఆ నవరస సాంగ్ అయితే డిట్టో దించి పడేశారు మన వరాహ రూపం. అవుతాయి కాపీలు, అంటే వాళ్ళు సీరియస్గా తీసుకుంటే కనుక ఏమన్నా వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇది అసలు నావల్ ఆధారంగా, అదే కీర్తి కిరీటాల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమేనా, లేదంటే అసలు అది డిఫరెంట్ ఫిల్మ్? అది ఒకవేళ ఇన్ కేసు నవలాధారితంగా నిర్మించినా కూడా తప్పేంటి అంటున్నా. వీళ్ళ ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉండొచ్చు కదా. ప్రతి సినిమాలు నార్మల్గా లవ్ స్టోరీస్ ఒక 100 తీసుకుంటే
ఒకటే లైన్ ఉంటుంది, అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడం, పెద్దలకి ఇష్టం ఉండదు, వీళ్ళు పారిపోయి పెళ్ళి, తర్వాత ఎప్పుడో అన్ని కష్టాలు ఎదుర్కొని పేరెంట్స్ని కన్విన్స్ చేసి అంటే కథకు సంబంధించినటువంటి మూలాలు కనెక్ట్ అవుతూ ఉంటాయి అంతే. ఒక్కొక్కదానికి ఒక్కొక్క హారర్ కామెడీ తీసుకో, హారరే తీసుకో, గుంపు గుంపు పోతుంది, ఒక మంద అడవిలోకి వెళ్తుంది, అక్కడ వీళ్ళ కోసమే కట్టినట్టు ఒక కొంపు ఉంటుంది, అసలు అడవిలో కొంపలే ఉండవు, వీళ్ళ కోసమే కట్టినట్టు ఒక కొంపు ఉంటుంది, వీళ్ళు అందులోకి వెళ్ళడం, బస చేయడం, దయ్యాలు పీకు తీయడం, అంతే కదా, వీళ్ళు భయపడి చావడం. ప్రతి సినిమా ఇంతే, ఎక్కడైనా పెద్దగా ఏం ఉండవు. కాకపోతే సమ్ టైమ్స్ కొత్తదనంతో కొన్ని కథలు వస్తూ ఉంటాయి. లైక్ ఇప్పుడు చిన్న ఉప్పెన ఉంది, అది చాలా సాహసం అని చెప్పాలి, అట్లాంటి కథ అంటే చిన్న పాయింట్ బేస్ పెద్ద సినిమాలు అల్లుకుంటూ వస్తారు. ఇట్లా కొత్తదనంతో కూడిన సినిమాలు కూడా వస్తాయి. ఇప్పుడు గుంటూరు కారం నిజంగా నవలాధారితమైన సినిమాయే అనుకుందాం, తప్పేంటి అంటున్నా. పూనం కౌర్ సరే ఆవిడేదో సెటైర్ వేసిందిలే, అఫ్కోర్స్ పూనం సెటైర్ వేసిందంటే దాంట్లో మీనింగ్ ఉంటుంది, నాకు తెలుసు. బట్ ఇది మాత్రం నాకు కొంచెం నచ్చల. అంటే రీజన్ నవలే కాదు, కొరియన్ డ్రామాలు కానీ ఇంగ్లీష్ డ్రామా ఎక్కడి నుంచైనా బేస్ పాయింట్ తీసుకోవచ్చు. ఇంకా మహా చెప్పాలంటే మన అవతార్ సినిమా ఉందా, హాలీవుడ్ అవతార్, మన రామాయణాన్ని బేస్ చేసుకొని తీసుకున్నారు వాళ్ళు. అండ్ అది పంచభూతాలు, ఫైర్, భూమి, ఆకాశం, నీరు, అట్లా వెళ్తుంది 5 parts. ఎక్కడి నుంచి ఎవరైనా ఏ మూలం నుంచి అని, ఇంకా మన బాహుబలి మహాభారత మూలాల నుంచి తీసుకున్న కథలుకున్నారు. అవును, అంతే, తప్పేమీ లేదు. ఇంకా చెప్పండి, ఇప్పుడు కాన్సార్ నిజంగా ఉందా నగరం, ఒక సృష్టి, సలార్లో కాన్సార్ నగరాన్ని సృష్టించలా. కాపీలు చేయొచ్చు, వాళ్ళు కొత్తదనాన్ని ఏదో ఒకటి క్రియేట్ చేసి దాంట్లో ఏదో ఎలివేషన్ ఇస్తాడు. త్రివిక్రమ్ సినిమాలు అంటే మోస్ట్లీ ఒక ఇల్లు ఉంటుంది, దాని చుట్టూ కథలుకుంటారు, అందరు ఆర్టిస్టులు అందులో పడేస్తాడు. అలా వైకుంఠపురంలో తీసుకున్నా, అత్తారింటికి దారేది తీసుకున్నా, అజ్ఞాతవాసి తీసుకున్నా, తీసుకున్నా, ఏమి తీసుకున్నా కూడా ఒక కొంప ఉండాలి, పెద్ద కొంప, అది లంకంత కొంప, ఎంత బాగుంటుంది. ఒక్కొక్క సినిమాలో అరే ఇల్లు భలే ఉంది అని చూస్తూ ఉంటాం మనం, దాని చుట్టూ కథలు అల్లుకుంటూ వెళ్తూ ఉంటాడు, ఈజీగా తీసేస్తాడు. పూనం కౌర్ గారు నిజంగా టార్గెట్ చేయదలుచుకుంటే ఈ గుంటూరు కారం నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయింది, కుర్చీ మడత పెడితే, అలాంటి సాంగ్ని, అలాంటి మీనింగ్ వచ్చేటువంటి ఒక సాంగ్ని ఆవిడ ఏదన్నా టార్గెట్ చేయాలంటే చేసినా పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదేమో. కానీ అంటే త్రివిక్రమ్ గారి మీద కోపంతోనా, లేకపోతే ఆయనతో ఉన్న విభేదాల వల్ల ఆవిడ ఈ సినిమాని టార్గెట్ చేస్తుందా, లేకపోతే నిజంగా కాపీ అని ఫీల్ అయ్యి చేస్తుందా? అంటే యాక్చువల్ ఆ ప్రధాన పత్రిక ఎవరైతే రాశారో ఇది పలానా కీర్తి కిరీటాలు అని, అది ఎంతమందికి రీచ్ అవుతుందో, నాకు ఈయన మీద కొంచెం పగ ఉంది కదా, నేను కూడా దీన్ని షేర్ చేస్తే ఇంకా 10 మందికి తెలుస్తుంది అనే ఒక ఇంటెన్షన్తోనే చేసింది. అఫ్ కోర్స్ తన ఇన్ఫ్లుయెన్సెస్ అందరు చూసారు. ఇప్పుడు మనం కూడా మాట్లాడుకుంటున్నాం అంటే పూనం కౌర్ చేసి మనం చూసాం కదా. సో అట్లా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఇది కాపీ అని అందరికీ తెలియాలి అని చెప్పేసి తన వంతు ఏదో మిగతా హనుమాన్కి, అంటే ఇది ప్రముఖ వెబ్సైట్ తెర మీదకి తీసుకొచ్చినప్పటికి కూడా ఆవిడ ఉద్దేశం కూడా ఇదే అంటారా, కాపీ అనే భావిస్తుంది ఆవిడ ఉద్దేశం అదే యాక్చువల్. అందుకే సెటైర్ వేసింది, చేస్తారు అన్నీ చేస్తారు, మీరు చేయండి ఏముంది అన్నట్టుగా సెటైర్ వేసింది. సో అట్లా ఆమె లోపల ఉన్న పగనే బయట పెట్టింది. బట్ ఒరిజినల్గా అయితే సినిమా కాపీ అయితే నష్టమేం లేదు. వీళ్ళది కాపీ అని బయట ప్రొజెక్ట్ చేసి ఆయన్ని బ్యాడ్ చేద్దాం అనుకుంటున్నారు. అఫ్ కోర్స్ తన టార్గెట్ అదే. ఇట్స్ ఓకే, అది ఆమె పర్సనల్, దాని గురించి మనం ఏం మాట్లాడలేదు. ఓకే విజ్ఞాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్.